భక్తి లేకుండా మనం చేసేటువంటి పూజ ఏది స్వామికి ఇష్టం కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్టు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన. ఎవడైనా సరే, ఒక బిల్వదళమైనా సరే, ఒక కదళీ ఫలమైనా సరే, కేవలం ఒక ఉద్ధరణ జలమైనా సరే భక్తితో సమర్పిస్తాడో దాన్ని నేను స్వీకరిస్తాను. భక్తి లేకుండా బిందెడు పాలు తీసుకువచ్చిన, అభిషేకం చేసిన, ఓ అరటిపళ్ళ గెల తీసుకువచ్చి సమర్పించిన, ఓ బుట్ట నిండా పూలు తెచ్చిచ్చిన అది స్వామికి సమ్మతం కాదు, స్వీకారార్హం కాదు. కాబట్టి మనం చేసేటటువంటి పూజల్లో మన యొక్క మనస్సు ఎంత భక్తితో ఉన్నది అనేదాన్ని మాత్రం స్వామి చూస్తాడే తప్ప మన యొక్క పూజా ద్రవ్యాలు ఎంత అధికంగా ఉన్నాయి అనేదాన్ని మాత్రం స్వామి చూడడు. అధికంగా తేవటంలో తప్పు లేదు, కానీ భక్తి మాత్రం ఆవశ్యకం. ఆ భక్తితో మనం చేసేటటువంటి పూజ స్వామికి ఇష్టమవుతుంది.